హాయ్ వ్యూవర్స్, నా పేరు డాక్టర్ క్రాంతి కుమార్ రెడ్డి, కన్సల్టెంట్ ఆండ్రాలజిస్ట్, జై ఆండ్రాలజీ అండ్ మెన్స్ హెల్త్. నేను మగవాళ్ళలో ఎటువంటి సెక్షువల్ సమస్యలు ఉన్నా, అంటే అంగస్తంభన, శీఘ్రస్ఖలనం లాంటి సెక్షువల్ సమస్యలు ఏదైనా ఉన్నా, లేకపోతే మగవాళ్ళలో వీరికణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ఇబ్బంది ఏదైనా ఉండి పిల్లలకి ఇబ్బంది పడుతున్నా, ఇటువంటి సమస్యలు నేను ట్రీట్మెంట్ చేయడం అనేది జరిగింది. మాకు విజయవాడ, వైజాగ్, రాజమండ్రి మరియు నెల్లూరులో బ్రాంచెస్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు కొత్తగా కర్నూలులో కూడా బ్రాంచ్ స్టార్ట్ చేశాము. సో ఎవరైనా సరే సెక్షువల్గా ఇబ్బంది పడుతున్నా, లేకపోతే విరికణాల కౌంట్లో కానీ కదలికల్లో కానీ ఇబ్బంది ఏదైనా ఉండి పిల్లలు లేక ఇబ్బంది పడుతున్నా, ఒకసారి మమ్మల్ని విజయవాడ, వైజాగ్, రాజమండ్రి, నెల్లూరు మరియు కర్నూలులో వచ్చి కన్సల్ట్ అవ్వండి. మీకు మ్యాక్సిమం బెనిఫిట్ అనేది జరిగిద్ది. ముందుగా ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్న టాపిక్ ఏంటి అనంటే, మగవాళ్ళు కామన్గా ఎదుర్కొనే సెక్షువల్ సమస్య అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్. అయితే చాలామంది పేషెంట్స్ ఓపీలో నన్ను వచ్చి అడిగేది ఈ అంగస్తంభన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ని న్యాచురల్గా ఎట్లా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఈ సెక్షువల్గా ఈ పెన్నిస్ స్ట్రాంగ్గా అవ్వటము, ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ ప్రాబ్లం క్లియర్ అయిపోవటము అనేది న్యాచురల్గా ఎలా చేసుకోవాలి అనేది చాలామంది కామన్గా అడిగే క్వశ్చన్. అయితే ఇటువంటి పేషెంట్స్లో ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమిటి అనంటే, న్యాచురల్గా వాళ్ళు ఎరెక్షన్స్ పెంచుకోవాలి, న్యాచురల్గానే ట్యాబ్లెట్స్ ఏమీ వాడకుండా సెక్షువల్గా పెర్ఫామ్ చేయాలి అని అనుకున్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అసలు ఆ ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చే దానికి కారణం ఏమిటి, అసలు వాళ్ళకి ఏ కారణం వల్ల వాళ్ళకి ఆ ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చింది అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. చాలామంది ఈ క్వశ్చన్ అడిగే వాళ్ళలో ఉండే ఈ ఎరెక్షన్ ప్రాబ్లం రావడానికి ఉండే ఒక మెయిన్ రీజన్ ఏమిటి అనంటే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, అంటే షుగరు, బీపీ, అండ్ కొంతమందిలో స్మోకింగ్ అండ్ ఆల్కహాల్. మెయిన్గా ఈ 4 రీజన్స్ వల్లే ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అండ్ కామన్గా ఒబేసిటీ, అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండటము, ఫ్యాట్ ఎక్కువ ఉండటము, వీటి వల్ల కొంత ఈ హార్మోన్ ఇష్యూస్ వచ్చి దానివల్ల కూడా ఎరెక్షన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు ముందు న్యాచురల్గానే మీ ఎరెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అని అనుకున్నప్పుడు మీకు ఎరెక్షన్ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అనుకున్న మీరు ఆ డయాబెటీస్ని, హైపర్ టెన్షన్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే డెఫినెట్గా మీకు న్యాచురల్గానే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయి. మీరు ఆ డయాబెటీస్ని, హైపర్ టెన్షన్ని నెగ్లెక్ట్ చేసేస్తా, షుగర్ ఏమో 200, 250 దగ్గర మెయింటైన్ చేసుకుంటా, బీపీనేమో 160, 170/100, 120 దగ్గర మెయింటైన్ చేసుకుంటా, మేము ఇంకా న్యాచురల్గానే మేము సెక్స్లో పార్టిసిపేట్ చేయాలి, ట్యాబ్లెట్స్ వాడుకోకుండా మేము సెక్షువల్గా కలవాలి అనుకుంటాం అనేది అది మీకు దాని గురించి నాలెడ్జ్ లేదో, లేకపోతే నేను రూడ్గా మాట్లాడినని అది మీ అజ్ఞానం అనమాట. మీ ప్రాబ్లంకి రీజన్ ఏంటి అనేది మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేసి మీరు ఆ రీజన్ని కంట్రోల్లో పెట్టుకుంటే, షుగరు, బీపీని కంట్రోల్లో పెట్టుకొని స్మోకింగ్ ఆపేసి హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తా, ఫిజికల్ యాక్టివిటీ చేసుకుంటా, బాడీలో కొలెస్ట్రాల్ లెవెల్స్ తగ్గిపోయి ఫ్యాట్ తగ్గిందనుకోండి, డెఫినెట్గా మీకు న్యాచురల్గా ఎరెక్షన్స్ పెరుగుతాయి. కానీ అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఏం తింటే ఎరెక్షన్స్ పెరుగుతాయి అని. మీరు ఏమి తిన్నా ఎరెక్షన్స్ పెరగవండి. మీకు ఏదో తినకపోవటం వల్ల మీకు ఎరెక్షన్స్ ప్రాబ్లం రాలేదు. మీకు ఎరెక్షన్ ప్రాబ్లము లేదా అంగస్తంభన సమస్య రావడానికి గల కారణం ఏమిటి అనంటే, మీరు అతిగా తినేసి లేకపోతే అతిగా తాగేసి దానివల్ల వచ్చిన షుగరు, బీపీ వల్ల మీకు ఎరెక్షన్స్ ప్రాబ్లం వచ్చినాయిలే కానీ మీరు ఏదో తినకపోవటం వల్ల మీకు ఎరెక్షన్స్ ప్రాబ్లం రావాలా. మీరు అవసరమైన దానికన్నా ఎక్కువగా తినేసి షుగరు, బీపీ తెచ్చేసుకొని లావ్ అయిపోయి ఫ్యాట్ ఎక్కువ ఉండిపోయి హార్మోన్ ప్రాబ్లమ్స్ వచ్చేసి దానివల్ల మీకు ఎరెక్షన్స్ ప్రాబ్లం వచ్చింది. సో ఎరెక్షన్ ప్రాబ్లం వచ్చిన పేషెంట్స్ మీరు డాక్టర్ని అడగాల్సింది ఏమి తింటే ఎరెక్షన్స్ పెరుగుతాయి అని కాదు, మీరు అడగాల్సింది ఏమి చేస్తే ఎరెక్షన్స్ పెరుగుతాయి అని అడగాల. ఏమి తింటే ఎరెక్షన్స్ పెరుగుతాయి అనే దాన్ని అది మీ అజ్ఞానం అనమాట. ఏదో తింటే ఎరెక్షన్స్ పెరుగుతాయి అనేది, ఏది తిన్నా ఎరెక్షన్స్ పెరగవండి. మీరు హెల్దీ లైఫ్ స్టైల్ అలవాటు చేసుకోండి, షుగరు, బీపీని కంట్రోల్లో పెట్టుకోండి, స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి అలవాట్లు ఉంటే ఆపేసేయండి, పొద్దున్నే లెగవండి, 5:30, 5 o'clock, 5:30 కల్లా లెగవండి, ఎక్సర్సైజ్ చేయండి, కొలెస్ట్రాల్ కంట్రోల్లో ఉండి ఫ్యాట్ తగ్గిపోయి ఈ హార్మోన్ లెవెల్స్ కనుక పెరిగితే మీకు గ్యారంటీగా ఎరెక్షన్స్ ప్రాబ్లం అనేది తగ్గిపోయింది. మీరు అది అడగకుండా నేనేం తినాలండి, ఒకడేమో టీవీలో ఏదో పుచ్చకాయ విత్తనాలు తినమని చెప్పాడు, ఇంకోడేమో డ్రై ఫ్రూట్స్ తినమని చెప్పాడు. డ్రై ఫ్రూట్స్ తిన్నంత మాత్రాన మీకు ఎరెక్షన్స్ పెరగవండి. అవి అమ్ముకునే షాప్ వాడికి డబ్బులు వస్తాయి. అంతేగాని మీకు ఎరెక్షన్స్ పెరగాలి అని అంటే అది మీ చేతుల్లో ఉంది. తింటే ఎటువంటి ఉపయోగం ఉండదు. పేషెంట్స్కి నేను ఇదే సమాధానము ఇదే టోన్లో చెప్తాను. నేను మీరు తినటం వల్ల ఏమి ఎరెక్షన్స్ పెరగవు, ఎక్సర్సైజ్ చేయండి అని అంటే నేను చెప్పేది వాళ్ళ చెవుల దాకే పోయింది. ఒక్క పేషెంట్ కూడా బుర్రలోకి ఎక్కించుకోదు. నేను 10 నిమిషాల సేపు ఎక్సర్సైజ్ చేయండి, షుగర్ కంట్రోల్లో ఉండాలి, బీపీ కంట్రోల్లో ఉండాలి, లేకపోతే వెయిట్ తగ్గాలని చెప్పినా మళ్ళీ డోర్ దాకా వెళ్ళి వెనక్కి వచ్చి సార్ ఏం తినమంటారు సార్ అని అంటారు. అంటే నాకు అర్థమైంది ఏంటంటే నేను అంతసేపు వాళ్ళకి 10 నిమిషాలు చెప్పింది వాళ్ళకి చెవుల దాకా వెళ్ళింది, వాళ్ళ బుర్రలోకి వెళ్ళాల. అట్లాంటి ఎవడూ బాగు చేయలేడు కూడా.
తప్పదు ఇక అట్లాంటప్పుడు ట్యాబ్లెట్స్ వాడుకోవటమే. సో ఎరెక్షన్స్ ప్రాబ్లం ఉన్నప్పుడు ఫస్ట్ మీకు ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటనేది మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. మీకు షుగర్ వల్ల వచ్చిందా, బీపీ వల్ల వచ్చిందా, ఒబేసిటీ వల్ల వచ్చిందా, లేకపోతే స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల వచ్చిందని మిమ్మల్ని మీరే క్వెషన్ చేసుకోండి. మీ క్వెషన్‌లోనే మీకు ఆన్సర్ కూడా దొరికిద్ది. మీకు ప్రాబ్లమ్ రావటానికి గల కారణం ఏంటనేది మీరే ఐడెంటిఫై చేస్తే, ఆ ప్రాబ్లమ్ నుంచి క్లియర్ చేసుకున్నారనుకోండి, మీకు సొల్యూషన్ దొరికిద్ది. అది కాకుండా ఏం తినాలి, పుచ్చకాయ తినాలా, లేకపోతే జీడిపప్పులు తినాలా, బాదం పప్పులు తినాలా అంటే జీడిపప్పులు, బాదం పప్పులు తిన్నంత మాత్రాన మీకు ఎటువంటి ఉపయోగం జరగదు. సో ఫస్ట్ మీ మైండ్ సెట్‌ని మార్చుకోండి. డెఫినిట్‌గా మీకు చానా రకాలు సెక్సువల్ సమస్యలే కాదు, చానా రకాలైన సమస్యలకి మీకు సొల్యూషన్ అనేది దొరికిద్ది. థాంక్ యూ.